హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక పాన్ కార్డు వారేవారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. ఇక ఏప్రిల్ 1 నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక దీనికి సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను నియమాలను మార్చబోతుంది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల్లో కీలక మార్పులు చేయనుంది. ఇందులో భాగంగా పాన్ కార్డు రూల్స్లో కూడా భారీ మార్పులు జరగనున్నాయి. పాన్ కార్డు ఉపయోగించి చేసే నగదు డిపాజిట్ నుంచి భోజన భత్యం వరకు అనేక నియమాలు మారబోతున్నాయి. ఆదాయ పన్ను నియమాలు 2026 ఇప్పటికే ఉన్న నిబంధనలను క్రమబద్ధీకరిస్తుంది. పాన్ లావాదేవీల పెంపు, పన్ను చెల్లింపుదారులకు ముందే నింపిన ఫారంలు, యజమాని భత్యాలలో సర్దుబాట్లు వంటి ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. ఇక వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పటి వరకు ఏదైనా బ్యాంకులో ఒకరోజు 50,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డు సమర్పించాలి. ఇప్పుడు ఆ పరిమితిని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు 1,00,000కు పెంచింది. దీంతో ఇక నుంచి బ్యాంకుల్లో ఒక రోజులో 1,00,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డు అవసరం. ప్రస్తుతం నియమాలపై ప్రజల సలహాలను ఆదాయ పన్ను శాఖ కోరుతుంది. అనంతరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయనుందని తెలుస్తుంది. ఇక కంపెనీలు ఉద్యోగులకు మీల్స్ అలవెన్స్ అందిస్తూ ఉంటాయి. ఉద్యోగులకు ఆహార ఖర్చుల కోసం అందించే స్టైఫండ్ ఇది. ఈ మీల్స్ అలవెన్స్ను 4 రెట్లు పెంచనున్నారు. ఇప్పుడు 50గా ఉండగా దీనిని 200కి పెంచనున్నారు. మార్చి ప్రారంభంలో దీనిని నోటిఫై చేయనున్నారని తెలుస్తుంది. ఇక ఉద్యోగులకు కంపెనీలు అందించే అలవెన్సులను ప్రస్తుత మార్కెట్కు అనుగుణంగా మార్చనున్నారు. ఇక ఉద్యోగులకు కంపెనీలు అందించే అలవెన్సులను ప్రస్తుత మార్కెట్కు అనుగుణంగా మార్చనున్నారు. పిల్లల విద్య, వ్యక్తిగత ఖర్చుల అలవెన్సులు కూడా ఇందులో ఉండనున్నాయి. వీటి వల్ల ఉద్యోగులకు ప్రయోజనం జరగనుంది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నర్స్ దాఖలు మరింత సులువు కానుంది. ఇందుకోసం ముందే నింపిన ఫామ్లను చెల్లింపుదారులకు అందించనున్నారు. వీటిలోనే వివరాలను మార్చుకోవచ్చు లేదా ఆమోదించవచ్చు. పేపర్లెస్ విధానంలో ఐటీఆర్ ప్రక్రియను సులభంగా అందించడానికి దీనిని రూపొందించనున్నారు. రిటర్నర్స్ కోసం పేపర్లు ఉపయోగించే పనిని 50% తగ్గించారు. ఇక నుంచి 5 లక్షలకు పైగా ధరతో కొనుగోలు చేసే మోటార్ వెహికల్స్కు మాత్రమే పాను అవసరం. ప్రస్తుతం లిమిట్స్తో సంబంధం లేకుండా అన్ని వెహికల్స్ కొనుగోలుకు పాను అందించాలి. ఇప్పుడు ఆ నిబంధన తొలగించారు. ఇక హోటల్, రెస్టారెంట్, కన్వెన్షన్స్ వంటి బిల్లులకు 1,00,000 దాటితే పాన్ అవసరం పడుతుంది. ఇప్పటి వరకు ఈ లిమిట్ 50,000గా ఉండేది.